ఈ యొక్క ప్రార్థన కూటానికి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవునికి స్తోత్రం. ఇంతవరకు పాటల ద్వారాను, సాక్ష్యముల ద్వారాను, స్తుతి ఆరాధన ద్వారాను దేవాది దేవుని మనము మహిమపరిచి ఉన్నాం. ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి వచ్చాము. ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ఆ యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఒకసారి చదవండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 38వ అధ్యాయము 3వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఔషధం తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీవు ఎక్కడ ఉంటివి? నీకు వివేకం కలిగిన ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిణామమును నియమించిన వాడెవడో చెప్పుము. బాగా గమనించండి మాటలు. ఈ యోబు గ్రంథము పురాతనమైన గ్రంథమని పరిశుద్ధులు చెప్తా ఉంటారు. ఈ గ్రంథంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే 38 ప్రారంభంలో అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగు యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చాడు అనగా ఈ మాటలు మాట్లాడుతుంది ఎవరయ్యా అంటే దేవాది దేవుడు అని ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన కనుకనే ఇలాంటి ఘనమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదవండి 4వ వాక్యము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? ఎవరిని అడుగుతున్నాడు? ఈ మాట చూడండి. ఎవరిని అడుగుతున్నాడు? యోబుకు కష్టాలు వచ్చినప్పుడు, సాతాను భయంకరమైన శ్రమలు పెడుతున్నప్పుడు, పలు విధాలుగా ఆయన సతాయిస్తా ఉన్నప్పుడు ఆయన అసలు నేను పుట్టకపోతే బాగుండేది, ఇలాంటి భయంకరమైన స్థితి నాకు రాకపోతే బాగుండేది, నేను ఎందుకు పుట్టాను, ఎందుకు ఈ శ్రమలు అనుభవిస్తున్నాను, ఈ బాధలు అనుభవిస్తున్నానని ఆయన తనలో తాను బాధపడుతూ దుఃఖపడుతూ తన స్నేహితులతోటి దేవుని అవమానపరచకుండా దేవుని గణపరుస్తూ తాను మాత్రము హృదయంలో బాధపడుతూ పైకి దేవుని ఆరాధిస్తూ. చూడండి, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఈ యోబు గ్రంథము పురాతన గ్రంథం. ఇలాగ బదన పడుతున్నాడు. సొంత భార్య అన్నది ఇంకా ఏమి యథార్థత వదిలి పాడైపు చచ్చిపోరాదని చెప్పి ఆయన చీకొట్టిన పరిస్థితులలో ఉన్నాడు. ఆయన స్నేహితులు వచ్చి ఆయన్ను బలపరచడానికి చేతగాక రకరకాలుగా మాట్లాడుతున్నారు. అక్కడ మీరు బాగా గమనిస్తే ఈ మాటలన్నింటినీ మనసులో పెట్టుకొని దేవుడు దిగి వచ్చి ఆయన చెప్తున్నాడు ఒక మాట. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? పూర్తిగా బాధపడిపోతున్నావు నాయన. ఒక చిన్న ప్రాణివి నీవు. ఈ సువిశాల సృష్టిని కలుగజేసినటువంటి మహోన్నతుడైన దేవుడను నేను చెప్తున్నాను. నువ్వు బాధపడి అందలాడుస్తున్నావు కదా అని అక్కడ మాట మాట్లాడుతున్నాడు. నేను
భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? తెగమాలు పడిపోతున్నావు. నేను ఈ భూమికి పునాది వేసిన వాడను అంటే ఈ సృష్టిలో ఉన్న సమస్తము నాకు తెలుసు, సమస్త రుగ్మతలు నాకు తెలుసు, సమస్త బాధలు నాకు తెలుసు. ఎందుకంటే పునాది ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇక ఆ పునాది దగ్గర నుంచి కట్టించిన వాళ్ళకే ఎక్కడ ఏముంది, ఎక్కడెక్కడ ఏం పెట్టారు, ఎక్కడెక్కడ ఏముంది అనేది తెలిసిపోతుంది. ఎవరో కొండ పునాదిని ఎవరో కట్టించిన పునాది మీద బిల్డింగ్ కొనుక్కొని ఇలా బిల్డింగ్లోకి వస్తే అందులో ఎక్కడ ఏమి పెట్టి కట్టారో నాకు తెలియదు. అది చెప్తున్నాడు ఈయన. నాకు తెలియని వాడిని కాదు, నీ బాధలు, నీ కష్టాలు, నీ పరిస్థితులు అన్నీ నాకు తెలుసు. నువ్వు తెగ బాధపడిపోతే కడుపులో మదన పడిపోతున్నావు కదా, నీ స్నేహితులు వచ్చి నీకు సమాధానం చెప్తున్నారు కదా, నీ భార్య చీకొడుతుంది కదా, ఇవన్నీ చూస్తున్న నీకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు తెగ బాధపడిపోయి తెగ ఆలోచించి నా తల్లి నన్ను కరిగా దినము లేకపోతే బాగుండని తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి అనుకోనికి నువ్వు బాధపడుతున్నావు కదా. యోబు, ఈ భూమికి పునాది వేసినప్పుడు నువ్వెక్కడున్నావో చెప్పు. ఈ మాటకు సమాధానము ఎవరైనా చెప్పగలరా? ఇలాంటి భయంకరమైనటువంటి ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడ ఉంది? నేను కూడా ఆలోచించాను. దేవా, భూమికి పునాది వేసినప్పుడు అసలు సృష్టే లేదు కదా, నువ్వెక్కడ ఉన్నావో చెప్పమంటే ఎలాగా? సృష్టి లేనప్పుడు మనిషి ఎక్కడ ఉన్నాడు, పరిస్థితులు ఏంటి అని నేను ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని ఎలాగైనా సరే నేను ధ్యానించాలి. అనేకులకు ఈ భూమి పునాది గురించి నేను చెప్పాలి. ఈ పునాదులు ఎక్కడెక్కడ దేవుడు వేసేది. ఈయన మొదటిగా ఇక్కడ చెప్తున్నాడు భూమికి పునాది వేసాడు అని. ఆది కాండంలో చూసినట్లయితే అవి కలగబట్టే కలిగినవి అని చెప్పాడు. ఆది కాండంలో ఇలా రాయలేదు. భూమి కలగబట్టే కలిగింది, ఆకాశంలో కలగబట్టే కలిగింది, జలచరాలను కలగబట్టే కలిగాయి, వాక్కుతోటే ఇవన్నీ కలిగాయి అని మనం చదువుకుంటాం. మరి ఇక్కడేమో నేను భూమికి పునాది వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? ఇంకా కిందికి ఉంటుంది ఒక్కసారి, ఇంకొక విలువగా ఉన్న ఒక మాట ఉంటుంది, చదవండి. 6వ వాక్యం చదవండి. 38:6. దాని మీద పరిమాణపు కొలత వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభములు పాదులు దేనితో కట్టబడినయో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? ఇప్పుడేమో మాట ద్వారా భూమిని కలిగించినానని చెప్పిన దేవుడు ఇంత స్టోరీ చెప్తున్నాడు. మరలా దేవుని కుమారులు దేవదూతలు పరలోకంలో జయధ్వనులు చేసినప్పుడు నేను భూమికి పునాది వేశాను. ఈ పునాది ఇప్పుడేసింది కాదు, గమనించండి. ప్రతి కార్యానికి ఒక బలమైనటువంటి అర్థం ఉంటుంది. ఈయన ఇక్కడ భూమికి పునాది వేశాడు అని చెప్తున్నాడు. ఇలాంటి పునాదులు ఇదొక్కటే వేసాడా, ఇంకా ఏమైనా వేసాడా? ఇది కూడా తెలుసుకోవాలి మనం. ఒకసారి భూమికి పునాది వేసాడు, యోబుతో చెప్తున్నాడు. ఈ ఒక్క పునాదితోటే ఇక యేసు ప్రభు లేకపోతే దేవాది దేవుడు ఇక ఆపేసాడు ఆ పని, ఇక అయిపోయింది నా పని, భూమికి పునాది వేసాడు, ఇక ఈ పునాదితోటి నా పని అయిపోయింది అని ఆయన మౌనంగా ఉన్నాడా? చాలా పునాదులు వేసాడు. బైబిల్లో చదివితే, బైబిల్ గ్రంథంలో మనం చదివితే
అవన్నీ మనకు కనపడతాయి. మరొక మాట చదవండి, యెషయా గ్రంథంలో 28వ అధ్యాయము 16వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వాక్యాన్ని ఒకసారి చదవండి. ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయ్యున్నది. యా నుంచి వచ్చింది ఈ రాయి? ఆ రాయి గురించి ఇంత పరిశుద్ధంగా చెప్పాడే. భూమికి పునాది వేసినప్పుడు సృష్టి లేదు కాబట్టి జయధ్వనులతో దేవదూతలు, దేవుని కుమారులందరూ జయధ్వనులు చేస్తా ఉంటే భూమికి పునాది వేశారు రాశారు. యెషయా గ్రంథానికి వచ్చేటప్పటికి అది అమూల్యమైన రాయి, సియోనులో పునాది వేసిన వాడను నేనే. ఎక్కడేసాడు సియోనులో పునాది? సియోనుకు పునాది ఎక్కడా? ఇది చాలా విలువైన మాటలు, ప్రశాంతంగా ఇంటేనే అర్థమవుతాయి. భూమికి పునాది వేసిన దేవుడు యెషయా ప్రవక్త ద్వారా అంటున్నాడు, అది అమూల్యమైన రాయి, సియోనులో పునాది వేసిన వాడను నేనే. అది తలకు మూలరాయి, ప్రారంభంలో వేసేటువంటి ప్రధానమైన రాయి. అది ఈ ప్రధానమైన రాయి ఎప్పుడు పుట్టింది? ఎక్కడ పుట్టింది? ఎవరు ఆ రాయి? ఎవరు ఆ రాయి? ఈ పునాదికి అవసరమైనటువంటి ఈ నిత్య సియోనుకు అవసరమైన మూలరాయి ఎవరు? దేవుడు చెప్పాడు, భూమికి పునాదులు నేను ఎలాగేసానంటే దేవుని కుమారులు, దేవుని దూతలు జయధ్వనులతో ఆరాధిస్తా ఉంటే నేను భూమికి పునాది వేసాను. గతం. ఇక వర్తమానంలోనికి వస్తున్నాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు, నేను సియోనులో పునాది వేస్తున్నాను. ఆ పునాదికి అవసరమైన అమూల్యమైన రాయి ఎక్కడ ఉందో మనము ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రికలో చదువుతాము. ఒకసారి చదవండి ఎఫ్ఎస్సి పత్రిక. ఎఫ్ఎస్సి 2వ అధ్యాయం 20వ వాక్యం చదవండి ఒకసారి. ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యము. లేదా మరి ఏంటి ఎటుకుతా కూర్చుంటారు? ఎఫ్ఎస్సి పత్రిక ఆడింది కూడా తెలియకుండా పోయాలి. సియోనులో గొర్రె పిల్లాయే మూలరాయి, సియోనులో గొర్రె పిల్లాయే మూలరాయి, సియోన్ పర్వతం మీదయు ఆయనే, సియోన్ పర్వతం మీదను ఆయనే. ఆనందమే ఆనందమే నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది. నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది. దేవుని దాసులు ఆయనను సేవించుచు, దేవుని దాసులు ఆయనను సేవించుచు
ముఖ దర్శనము చేయుచుందురు ముఖ దర్శనము చేయుచుందురు యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది. నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది. దేవుని దాసులు ఆయనను సేవించుచు దేవుని దాసులు ఆయనను సేవించుచు ముఖ దర్శనము చేయుచుందురు ముఖ దర్శనము చేయుచుందురు నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది. ఆమేన్. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వాక్యాన్ని ఒకసారి మనము చదువుకుందాం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పునాదులు కలిగినటువంటి పట్టణము కొరకు దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు అయి ఉన్నాడో ఆ పునాదులు కలిగినటువంటి పట్టణమునకు అబ్రహాము ఎదురు చూస్తా ఉన్నాడు. ఆ పునాదులు కలిగినటువంటి ఆ యొక్క మహాసియోను పట్టణము కొరకు ఆయన ఎదురు చూస్తా ఉన్నాడని రాయబడి ఉంది. కారణం ఏంటయ్యా అంటే అది క్రీస్తు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా ఆ మాట చదువుతారు ఒకసారి. వాక్యం చెప్పు. ఎఫెసీ 2:20 చదవండి. ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. మనమే ఆయన ఆలయం. వృద్ధి పొందుతా ఉంది మన శరీరము. నూతన సియోను పట్టణము కట్టబడాలంటే ఆయన చెప్తున్నాడు క్రీస్తు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు చక్కగా కట్టుబడుతున్నారు. ఎలాగ కట్టుబడుతున్నారంటే మీ ఆత్మలో మీరు వృద్ధి పొంది పాపం వైపు చూడకుండా, శాపం వైపు చూడకుండా, లోకాశల వైపు చూడకుండా పరిశుద్ధతలో పవిత్రతలో ఆ పవిత్రత కలిగిన జీవితాన్ని జీవించి ఆయన సియోను అనేటువంటి ఆ పరలోక పట్టణములో ఒక చక్కగా అమర్చబడి కట్టబడుతున్నాం. ఎంత విలువైన మాటలండి. కట్టబడుతున్నాము. మనమే ఆయన ఆలయము.
పరిశుద్ధ పట్టణము, పరిశుద్ధ ఆలయం అని రాశాడు అక్కడ. ఈ పరిశుద్ధమైన ఆలయము మన శరీరమే. ఈ శరీరముతో నీతి క్రియలు జరిగించి, ఈ శరీరముతో పరిశుద్ధంగా జీవించి, ఈ శరీరముతో దేవునికి ఇష్టమైన మార్గాల్లో నడిపించబడి ఉంటే ఆ పరలోక పట్టణంలో చక్కగా కట్టబడతాను. అలా కాకుండా లోక సంబంధంగా, లోక ఆచారాలలో, లోక పరిస్థితులలో మునిగిపోయినట్లయితే దేవుడు విసిరి పడేస్తాడు. సేవకుడు పడాడు కదా, నన్ను విసిరేయక సారెపైన చేతివి కనికర స్వరూపుడా, ఆలోచన కర్తవు, నీ కొరకే చెక్కుకుంటివి ఘనమైన పాత్రగా. అది ఎంత చక్కని పాట తెలుసా? విసిరేయటం లేదు మనల్ని. విసిరివేసేది ఎవరిదో తెలుసా? విసిరివేయబడే వాళ్ళు లేకపోలేదు, విసిరివేసే వాళ్ళు కూడా ఉన్నారు. విసిరివేయబడతారు వాళ్ళు. కొంతమంది వెళ్ళారు, దేవా నీ పేరట మేము అద్భుతాలు చేయలేదా, ఆశ్చర్య కార్యాలు చేయలేదా, దయ్యాలను వెళ్ళగొట్టలేదా, అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు చేయలేదా? దేవుడు అంటాడు, అక్రమము చేయువారలారా నా యొద్ద నుంచి వెళ్ళిపోండి. అక్రమము చేయువారలారా, మీరు కర్చీపులు అమ్ముకున్నారు, నోట్ డబ్బాలు అమ్ముకున్నారు, అక్రమం చేశారు నాయన. మీకు ఎక్కడ స్వస్థత ఉంది? దేవుని కృపను డబ్బు కోసము మీరు అమ్ముకున్నారు, అక్రమం చేసేది. దేవుడు ఎక్కడ కూడా అమ్ముకోమని చెప్పలేదు. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యండి, ఇది చెప్పాడు దేవుడు, ఇది నేర్పించాడు. యేసు ప్రభు ఎవరినైనా స్వస్థపరిస్తే నాకు ఇవ్వమని చెప్పి అడగలేదు, వెళ్ళి మీ యాజకుడికి కనపరుచుకోండి, ఏదన్నా ఇస్తే ఆయనకి ఇవ్వండి బాబు వెళ్ళని చెప్పి. ఈరోజు ఈ సేవ భక్తిగా మారిపోయింది. ఈరోజు ఈ సేవ లగ్జరీ లైఫ్గా మారిపోయింది. ఈరోజు దేవుని అప్రాణ త్యాగము విలువైన కార్లలో తిరిగి, ఎవరు ఘనమైన కానుకలిస్తే వారి వద్దకు తిరిగి, ఇలాంటి దురవస్థలోనికి వెళ్ళిపోయింది ఈ సేవా వివాహం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, కడుపులో బాధ. నా దేవుని సేవ యథార్థంగా చేసే వాళ్ళు తక్కువైపోయారు. మన దేవుణ్ణి యథార్థంగా ప్రకటించే వాళ్ళు తక్కువైపోయారు. మన దేవుని సేవను ప్రాణప్రదముగా ప్రేమించి ప్రాణాలు సైతం పణంగా పెట్టారు ఆ రోజుల్లో ఆదిమ సంఘము. ఈ క్రైస్తవ్యము ప్రారంభ దినాల్లో సేవకులేంటి, శిష్యులేంటి, విశ్వాసులేంటి ప్రాణప్రదముగా నిలిచారు. వారి ప్రాణ త్యాగాన్ని బట్టి ఈరోజు సంఘము బలపరచబడి, ఆశీర్వదించబడి, దేవుడు జయధ్వనులతో నడిపిస్తూ ఉంటే మనుషులు ఈ రోజున వ్యాపార సంస్థలుగా మారుస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, పవిత్రత కలిగి బ్రతకాలి, పరిశుద్ధతతోనే నడిపించబడాలి, ఆ పరిశుద్ధతలోనే స్థిరపరచబడాలి. ఆయన చెప్తున్నాడు, మీ అవయవములు లేకపోతే మీ శరీరమే పరిశుద్ధమైన ఆలయముగా కట్టబడుతుంది, మీరు పరిశుద్ధపరచబడుతున్నారు. దినదినము పరిశుద్ధపరచుకోనండి. లోకం వైపు, పాపం వైపు, శాపం వైపు చూడద్దు. లోకంలో ఏమి లేదు, శరీరాశ, నేత్రాశ, జీవము, డంబము. అనుభవించిన వాళ్ళందరూ చెప్పారు, యేసు ప్రభు యవన కాలపు రక్తాన్ని ఈ లోక పాప మాలిన్యం కొరకు చివరి రక్తం పొట్టు వరకు కార్చాడు. ఎందుకంటే మనల్ని పాపములో నుంచి, శాపంలో నుంచి విడిపించాలని. మహాదైవజనుడైన మోషే శరీరం కొరకు సాతాను గారు తర్కిస్తున్నాడు. ఇతనిలో ఒక పాపం ఉంది, ఒక దోషం ఉంది, ఇతడు పరలోకానికి అర్హుడు కాదు అని. మరి ఆయనకే అలాంటి పరిస్థితి ఎదురైతే మన బ్రతికి ఏంటి? మన స్థితి ఏమిటి? యెషయా మీద
నిందలు పెడుతున్నాడు, యెహెజ్కేలు మీద నిందలు పెడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్నీటి ప్రవక్తలకే సాతాను నిందలు చూపిస్తున్నాడు. నేను ఏం చెప్తున్నానంటే, మీరు వేయబడే పునాది ఎలాగ వేయబడుతున్నారు, నువ్వు ఏ పునాది మీద కట్టబడ్డావో, ఏ బండ నుండి చెక్కబడ్డావో దాన్ని గుర్తుపెట్టుకోవాలా. వేరొకరు వేసిన పునాదుల మీదకి ఇంకొకటి లాక్కుపోబాకడి తాళ్ళేసి, డబ్బు ఆశ చూపించి, ధనాన్ని చూపించి, రకరకాల ఆశలు చూపించి సంఘాలను పాడు చేయబాకండి. అది ఆ మాట కూడా రాశారు. చదవండి ఒకసారి ఆ మాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వాక్యాన్ని ఒకసారి మనం చదివినట్లయితే ఆ మాట మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 11వ వాక్యము. పునాది ఎవడును వేయనేరడు, పునాది ఎవడును వేయనేరడు, నీ పునాది యేసు క్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు చదువు గడ్డి కొయ్యకాళ్ళు మొదలైన వాటితో కట్టిన ఎడల. చూడండి, బంగారము వెండి కొయ్య వెలగల రాళ్లతో డబ్బుతో కొనేటువంటి సంఘాలు, ధనము చూపించి మోసం చేసే సంఘాలు, ఈ ధనముతోటి వక్ర మార్గాల్లో నడిపించే సంఘాలు ఈరోజు పుట్టుకొస్తున్నాయి. అసలైన దేవుని పునాదిని పక్కన పెట్టేశారు. అసలైన యేసు ప్రభువుల వారి పునాదిని పక్కకు పెట్టారు. అందుకే అక్కడ క్లియర్గా రాశాడు, ఇది ప్రభు అయిన యేసు క్రీస్తు పునాది, దీనిని కాక వేరొకరు బంగారం మీదైనను వెండి మీదైనను కొయ్యల మీదైనను వెలగల రాళ్లతోటి కట్టినా. చదువు ఆ తర్వాత. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాడి పని ఎట్టిదో దానిని అగ్ని పరీక్షిస్తుంది. ఏమనుకుంటున్నారు? వాక్యం తెలియకుండా లేరు దేవుని బిడ్డలారా, దేవుని సేవకులారా. అగ్ని పరీక్షిస్తుంది. అగ్ని పరీక్షించినప్పుడు, నువ్వు అగ్నిలోనికి వెళ్ళినప్పుడు నువ్వు ఎలాగుండాలి? కర్రముక్కలాగుంటావా? కాలిపోయిన బొగ్గులాగుంటావా? ఎలాగుంటావు? ఆ అగ్నిని మించినటువంటి పరిశుద్ధమైన అగ్ని నీలో నుంచి బయలుదేరి ఉండాలా. ఆ పరిశుద్ధాత్మ అగ్నితో నువ్వు రగిల్చబడి ఉండాలా. ఆ పరిశుద్ధమైన అగ్ని నిన్ను నిలువెల్ల దహిస్తూ పాపంలో నుంచి, శాపంలో నుంచి, కామ క్రోధ లోభ మోహ మదమత్సరాల నుంచి విడిపించి నిన్ను పరిశుద్ధపరచడం ఉండాలి. అప్పుడు అగ్ని వచ్చి నిన్ను పరిశోధిస్తే నిన్ను నిలువెల్ల దహిస్తే, రోజు గాలేటోడికి ఒకరోజు గాలటం పెద్ద లెక్కేముంది? గమనించండి. ఈ రోజు లేచిన కాడికి కాలిపోతానే ఉన్నాడు దేవుని బలిపీఠం మీద. ఇక రోజు గాలేవాడికి ఒకరోజు గాలిపోవటం లెక్కేముంది? ఆ పరిశుద్ధాత్మ అగ్నితో అభిషేకం పొంది ఆ వేడి తట్టుకోలేక తల్లో నుంచి చెమటలు వచ్చి శరీరం అంతా వెచ్చగైపోయి అగ్ని నాలుకల వంటి విభాగించబడి వారిపై వారితే వారందరూ పరిశుద్ధాత్మను పొంది అగ్ని అభిషేకం పొందిన వారికి అగ్ని అంటే ఎవరికి భయం? ఇంకా మనం గమనించండి. అగ్ని అభిషేకం లేకపోతే, పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే ఆ పరలోకము నుండి వచ్చిన అగ్ని దహించి వేస్తుంది. ఇంకా అప్పుడు నువ్వేమైపోతావు? ఈ మధ్య కాలంలో అమెరికా మొత్తం కాలిపోతుందంట. అమెరికా అంటే ఏంటో తెలుసు? అమ్మో, మహాజ్ఞానము కలిగిన దేశము అమెరికా. అంటే మామూలు దేశము కాదు. టెక్నాలజీ. ఎక్కడ మంట వస్తే ఆ మంట దగ్గర నుంచే వాళ్ళకు ఫోన్లు వెళ్ళిపోతాయి. ఎక్కడ ఫైర్ జరుగుతుందో ఫైర్ స్టేషన్కి వెళ్ళిపోతుంది మెసేజ్. అంత అడ్వాన్స్ టెక్నాలజీ అక్కడ. కానీ బూడిదైపోతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కారణమేంటి?
అది మామూలు అగ్ని కాదు, బడబాగ్ని. అది మామూలు అగ్ని కాదు, దేవుడు పంపిన అగ్ని అని దైవ సేవకులు బల్లగుద్ది చెప్తున్నారు. మహా బిల్డింగులు కాలిపోయాయి, బంగారము కాలిపోయింది, వెండి కాలిపోయింది, వస్తువులు కాలిపోయాయి, కార్లు కాలిపోయాయి, ఏమీ లేదు, బూడిదైపోయింది, మొత్తం బూడిదైపోయింది. ఏమిటి అంత అగ్ని రావటానికి కారణం ఏంటి? ఎక్కడైనా మామూలుగా మనకు తెలిసి ఒక ఇల్లు తగలబడిపోతే ఆ తగలబడే ఇంటికి తగలబడేటప్పటికీ ఆటోమేటిక్గా ఫైర్ ఇంజిన్కు ఫోన్ వెళ్ళిపోద్ది, ఫైర్ ఇంజిన్ వచ్చేస్తుంది, ఆ ఇల్లు ఇంకా మహా అంటే పక్కిల్లు తడుపుతారు, ఇక ఎందుకంటే నిప్పురవలు ఏమైనా పడతాయేమని. మరి ఇదేంటి కిలోమీటర్లు ఆ ప్రాంతం అంతా, ఆ ప్రాంతం 1, 2 కాదు, ప్రాంతం అంతా, ఆ చుట్టుపక్కల ఆ ఉన్న ప్రదేశం అంతా బూడిదైపోయింది. అంత భయంకరమైనటువంటి అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? అంత కాలిపోతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇదొక్కటి నేను ఆలోచించాను. దేవుని మహోగ్రతను ఎవడు ఆపలేడు, దేవుని మహోగ్రతను ఎవడు ఆపలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ అగ్ని లాంటి పరీక్షలో నువ్వు నిలవాలంటే క్రీస్తు అనేటువంటి ఆ పునాదిపై నువ్వు కట్టబడు, నిలబడు. బైబుల్ నువ్వు ఆచరించు, బైబుల్లో నువ్వు నటించు, ఈ బైబుల్ నేను అనుసరించు. నేను కూడా బైబిలే కదండి చెప్పేది, ఎందుకు చెప్పవు? నువ్వు కూడా బైబిలే చెప్తున్నావు. చప్పట్లు కొట్టొద్దు అంటున్నావు, ఆడపిల్లకాయలు పాటలు పాడొద్దు అంటున్నావు. సాటి అయిన సహాయం అని దేవుడే చెప్తే సాటి అయిన సహాయం ఏం చేయాలి? దేవుడిని స్తుతించాలి. మిరియాము ఏం చేసింది? మంచి గాయకురాలు, నడిపించేటువంటి వారందరికీ ఉజ్జీవాన్ని తెచ్చినటువంటి మహాగాయని. మరి ఆ రోజు దేవుడు వచ్చి మిరియాం కూడా ఎందుకు పాటలు పాడుతున్నావు అన్నాడు. దేవుడు ఏమన్నా? ఎందుకు దుర్బోధలు ఎందుకు మాట్లాడుతున్నారు? మిరియామని చెప్పాడా దేవుడు? సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడితే గద్దించిన దేవుడు దేవుడి గానము పాడుతూ ఉన్నప్పుడు గద్దించలేడా? మరి ఎందుకు మౌనంగా ఉన్నాడు? దేవుడికి ఇష్టమని. ఆయన బిడ్డలందరూ ఆయన కూడి స్తుతించి కొనియాడి కీర్తించి ఘనపరుస్తుంటే ఆయన ఇశ్రాయేలీల స్తుతుల పైన ఆశీనుడై ప్రతి ఒక్కరి స్తుతి స్తోత్రాలు ఆయన ఆవాహన చేసుకునే మహోన్నతుడైన తండ్రి ఆయన. భూమికి పునాది వేసిన దేవుడు నూతన సియోను పట్టణానికి క్రీస్తు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు చక్కగా కట్టబడుతున్నారు. ఈ పునాది ఎక్కడ ఉంది? క్రీస్తు అనే బండ పైన నీ పునాది ఉందా? ఇసుకలో పునాది వేసావా? ఇసుకలో ఎందుకు వేయాలండి పునాది అంటే ఆ బండ మీదకి ఆనడుతాను లేండి, అక్కడ దాకా పోలేదు. ఆ బండ కాస్త దూరంగా ఉంది, ఆ బండ కాస్త కఠినంగా ఉంది, ఆ బండ కాస్త విలువైన మాటలు చెప్తుంది. ఇలాగే ఉంటే నువ్వు పరలోకానికి వెళ్తావు, లేకపోతే నరకానికి వెళ్తావు అని చెప్తుంది. ఆ బండ దగ్గర చాలా కఠినంగా ఉందండి. ఇసుక అయితే మెత్తగా ఉందండి. ఇసుక అయితే మేము చెప్పినట్టు పక్కకి వెళ్ళిపోతుందండి. బండి కదలండి. మేము జరుగు బండ అంటే కదలదు. ఇసుక అనుకోటి ఇటుబాటి ఎందుకంటే మరి జతం ఎత్తున్నారు కదా. ఏదో పాస్టర్ గారు రేపటి నుంచి నువ్వు ఈ వాక్యాన్ని మార్చో. అలాగేనండి, ఎందుకు మరి మీరు జతం ఎత్తున్నారు కదా, నేను మార్చుకుంటానండి. అదే బండ దగ్గరికి వస్తే అట్లాంటి ఏముండవు. ఈ బండ ఏమని చెప్తుందో తెలుసా? ఈ వాక్యాన్ని మార్చేది ఉండదు. వాక్యానుసారంగానే చెప్తాము. నీకు ఇష్టమైతే విను, లేకపోతే వినబాక. అక్కర్లేదు 100 మంది వచ్చి నరకంలోనికి వెళ్ళే కంటే 10 మంది చాలు. స్వర్గానికి తీసుకెళ్తాం, పరలోకం నుంచి సియోనికి వెళ్తాం చాలు. 10 ఆత్మల గురించిన భారం నాకుంటే చాలు. 100 ఆత్మల గురించిన భారము వాటికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, బ్రతుకు తెరువు కోసం చేసేది కాదు సేవ,
దేవుని కొరకు రోషం కలిగి నిలబడి, దేవుని కొరకు పరిశుద్ధతలో నడిపించబడి, దేవుని కొరకు నడిపించబడేది సేవ. అందుకే ఆయన చెప్తున్నాడు, యేసుక్రీస్తు పునాది మీదనే మీరు కట్టబడింది. ఇసుక లాంటి ప్రదేశాల్లో మీరు కట్టబడొద్దు. కట్టాడట ఒక ఆయన. చదువుతారా మాట ఒకసారి? మత్తయి సువార్త చదవండి, దాంట్లో ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7:24 ఒక్కసారి చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వాక్యము. ఈయన మాటలు విని, అది కాబట్టి ఈయన మాటలు విని వాడు చెప్పిన చేయి ప్రతి వాడును బండ మీద అది బండ మీద కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఇంటి మీద కొట్టెను. రకరకాల శోధనలు వచ్చిన ఆ ఇంటి మీద అది పునాది బండ మీద ఉంది గనక అది పడలేదు. మరియు చాలు, ఇసుక మీద కట్టే పునాది మనకెందుకు? మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? అది ఇసుక, నువ్వు చెప్పినట్టుండే ఇసుకేది. జరగబడ్డే జరిగింది, గుట్టదీస్తే గుట్టబడుతుంది, తీసిపడితే పక్కకు బాధ్యత. అదే బండను కదలనది, దానికి నచ్చిందే చేస్తుంది. బండ చాలా కఠినంగా ఉంటుంది. బండ చెప్పే వాక్యం చాలా కఠినంగా ఉంటుంది. అందుకే యేసయ్య అంటాడు, కెఫా బత్తయి పేతురు, నువ్వు కేఫా, రాయి లాంటి మనిషివయ్యా. నీలో యథార్థత ఉంది తప్ప లొసుగులు చెప్పే వ్యవహారం నీలో లేదు. లోపల చేసేటువంటి వ్యవహారాలు నీకు తెలియదు. అందుకని నీ బండ మీదనే నా సంఘాన్ని కడతారని యేసయ్యే సాక్ష్యం ఇచ్చాడండి. ఇంత ఘనమైన దేవుడు మన దేవుడు. ఈ బండ మీద కట్టబడిన సంఘం ఏదైతే ఉందో అదే త్రియేక సంఘమై సార్వత్రిక సంఘముగా ఎత్తబడుతుంది. మరి పేతురు ఎలాగ ఆరాధించాడు? పేతురు గారు ఏమని ప్రార్థన చేశాడు? పేతురు ఏ విధంగా జీవించాడు? బాగా గమనించింది. పేతురు గారు ఎవరి దగ్గర జీతం తీసుకొని సేవ చేశాడు? పేతురు గారు ఎక్కడ నియమ నిబంధనలు పెట్టి సేవ చేశాడు? ఎక్కడ కొబ్బరి డబ్బాలు, ఎక్కడ ఖర్చులు అమ్ముకొని సేవ చేశాడు? ఏమిటండి ఈరోజు సేవలు? సేవకు విలువ లేకుండా, సేవకుడికి ఘనత లేకుండా, దేవుడికి మహిమ లేకుండా సేవ చేస్తున్నారు ఈ రోజున. అదే కడుపులో బాధ. దేవుని సేవలో యథార్థత ఉండాలి, దేవుని సేవలో పరిశుద్ధత ఉండాలి, దేవుని సేవలో ఆత్మీయత ఉండాలి, దేవుని సేవలో భారం ఉండాలి. ఒక ఆయన అన్నాడు, ఏం సేవ అండి? సేవ చేస్తే ఏం ఉపయోగం లేదు, ఏం లాభం లేదు. సేవ చేస్తే ఏం లాభం లేదు కానీ ఆటో తోలుకో. సేవ చేస్తే ఏం లేదు కానీ ఉద్యోగం చేసుకో. సేవ చేస్తే ఏం లాభం లేదు కానీ ఏదో పని చూసుకో. విన్నాను నాతో, నేను ఆ చోటుతో నేను అన్నాను, లాభము కోసము, ఉద్యోగం కోసము, జీతము కోసము, ఇంకొక దాని కొరకు యేసయ్య పాదాల దగ్గరికి రాలేదు బాబు. నా దేవుడు నన్ను పాపంలో నుంచి, శాపంలో నుంచి విడిపించి పవిత్రమైన మార్గాల్లో నడిపిస్తూ, నాకు ఆలోచన నా చెవిలో చెబుతూ, నాకు బాధ కలిగినప్పుడు, అవమానం కలిగినప్పుడు, నింద కలిగినప్పుడు ఆదరిస్తూ, నా మార్గాన్ని సరైన మార్గంలో నడిపిస్తున్న ఆ దేవాది దేవుణ్ణి నేను మారినట్టే. లోకంలో ఉన్నప్పుడు, త్రాగుబోతుతనంలో ఉన్నప్పుడు, లోక సంచారిగా ఉన్నప్పుడు నా దేవుడు మాట్లాడి ఆత్మతో అభిషేకించి నన్ను పరిశుద్ధపరిచిన నా దేవుణ్ణి ఆ రోజు పరిశుద్ధులైనటువంటి దైవ సేవకులు యేసన్న గారు వచ్చి వాక్యం చెప్పకపోతే నేను మారేవాడిని కాదేమో. నా బ్రతుకు ఏమైపోయేదో, లోకంలో ఎక్కడ కలిసిపోయేవాడో, నాతో పాటు సమానంగా ఉన్న మనిషి ఈరోజు లేడు. నా దేవుడు నన్ను సజీవుడిగా ఉంచాడు. నా దేవుడు నన్ను ప్రాణంతో ఉంచాడు. నా దేవుడిని స్తుతించే కృప నాకు ఇచ్చాడు. అనేకులకు ప్రార్థన చేసే ధన్యత నాకు ఇచ్చాడు. ఇంతకంటే ఇంకా ఏ ధన్యత కావాలి? డబ్బు ఎవడికి కావాలి? ఆస్తి ఎవడికి కావాలి? అక్కర్లేదు. డబ్బు కోసము, ఆస్తి కోసము ఆరాట పడే వాళ్ళకు సేవ అవసరం. మన ఇంటర్వ్యూలో ఒక ఆయన చెప్పారు, 2 సంవత్సరాలు టైం ఇస్తే చాలు, ఏ మామూలు మనిషిని నేను కోటీశ్వరుని చేస్తాడు, పోయి ఆయన సంప్రదించండి. సేవ ఎందుకు?
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పేది ఏంటంటే, ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధమైనటువంటి ఈ దేహము దేవుని పునాది మీద చక్కగా కట్టబడి అమర్చబడుతా ఉంది. ఈ అమర్చబడినటువంటి ఈ పునాది మీద కట్టబడే మనము కుడి ఎడమలకు తొలగకుండా, ఇసుక మీద కట్టబడకుండా, బలమైన గట్టి బండ మీద ఎప్పుడైతే మనము కట్టబడతామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒక మాట చదవండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వాక్యం. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూసి రాళ్లతో కొరడాలు చేసి 14:2 చదువు. యోహాను సువార్త 14వ అధ్యాయము. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు. లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా యొద్ద ఉండుటకు నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళతాను. ఒకసారి యేసు ప్రభు వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు, ప్రేమాస్వరూపిగా వచ్చాడు, ప్రేమ కలిగిన తండ్రిగా వచ్చాడు. రెండోసారి అలాగ అనుకుంటున్నానేమో. ఆయన ప్రేమ కలిగిన దేవుణ్ణి ఎప్పుడు ప్రేమిస్తూ ఉంటానేమి. రెండోసారి ఎలాగొస్తాడు తెలుసా? గర్జించు సింహములాగా, కొదమ సింహములాగా, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, పాపము చేసిన వారిని నరకానికి, పవిత్రులైన వారిని స్వర్గానికి తీసుకెళ్లేదానికి కొదమ సింహములాగా వస్తాడు ఆయన. అప్పుడు జాలి, దయ, కరుణ ఏమి ఉండదు. సింహానికి జాలి, కరుణ ఉంటుందా? మనం చూశాను నేను. ఒకడు సింహంతో ఫోటో దిగాలని సింహం ఉన్న జూలోకి వెళ్ళాడంట. జూలో అడిగిలో జూ సింహం ఉన్న దాంట్లోకి వెళ్ళిపోయి ఫోటో దిగాడంట. ఆ సింహానికి కోపం వచ్చాడు అనది. ఒక్కో ఇలాంటి చెప్పేస్తుందండి. అడావుడికి పోయి చెట్టెక్కి చెప్పేస్తుంది. ఎప్పుడైతే చెట్టెక్కి అడావుడిలో మరి ఎక్కటి ఎక్కాడో ఏం జరిగిందో కాలు జారి కింద పడ్డది. ఇక సింహం ఊరుకొట్టదా? శాటిలైట్ లాగా సప్పరించి పక్కన పడేసి ఆ రోజుతో వాడి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే, సింహానికి జాలి, దయ, కరుణ, కటాక్షం ఏమి ఉండవు. సింహానికి దొరికిందంటే తినేస్తుంది, దొరికిందంటే చంపేస్తుంది. ప్రేమ కలిగిన దేవుడు ఒకప్పుడు ప్రేమ కలిగి భూలోకానికి వచ్చాడులే అని మీరు అనుకుంటున్నారేమో. ప్రేమ కలిగిన దేవుడే, కానీ రెండవసారి ఆయన గర్జించు సింహములాగా వస్తున్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డలాగా ఈ విషయాలన్నింటినీ మీరు గమనించుకోవాలి. చివరిగా ఒక మాట చదవండి. ఆ పరలోక పత్రం ఎట్లా కనపడుతుందో ప్రకటన గ్రంథంలో రాయబడింది. 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వాక్యాన్ని ఒక్కసారి మనం చదువుకుని
మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడి పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందును దేవుని వద్ద నుండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పెళ్లి కుమార్తెను సిద్ధపడినప్పుడు చూడాలి మీరందరూ. ఒక ఆమె పక్క పిండి పెట్టను, ఒక ఆమె తలపైన ఒకటి పెట్టను, ఒక ఆమె చీరకు ఒకటి పెట్టను, ఒక ఆమె జాకెట్ ఒకటి. ఇంకా ఆ బాధ చెప్పేది కాదు ఆమెకు ఎట్టుంటుందో కానీ చూసేటోళ్ళకు మాత్రం మహాభయంకరమైన ఇసుకు. ఏం చెప్పము అంటే సిద్ధపాటు చేయటం చక్కగా కనపడాలి, అందరికీ అందంగా కనపడాలి, ఏ లోటు కనపడకూడదు, ఏ లోపము కనపడకూడదని పెళ్లి కుమార్తెను సిద్ధపరుస్తారు తోటివారు. అలాగా ఈ యెరూషలేము పట్టణము సిద్ధపరచబడిన పెళ్లి కుమార్తె వల్లే దగ్గ మెరిచిపోతూ దేవుడి దగ్గర నుంచి దిగొస్తాయి. దగ్గ మెరిచిపోతూ అసలు ఆ పట్టణం చూస్తేనే మన జీవితాలు దండమైపోతాయి కదా. మరి ఎందుకు ఆ మహోన్నతమైన జీవితాన్ని ఆశించట్లేదు జనాలు? ఆ మహిమ కలిగిన జీవితాన్ని ఎందుకు వదిలిపెట్టుకుంటున్నారు? దేవుడు లేడు ఏం లేదని వ్యర్థ తలంపులు ఎందుకు మనసులో పెట్టుకొని జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృపను కోల్పోయినా, దేవుని మహిమను కోల్పోయినా ఒకటి మీకు గుర్తు చేస్తాను. ఒక్క మాట చదవండి, ముగిస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము ఒకటి మీకు గుర్తు చేసి ముగిస్తాను. ఎందుకంటే ఆశీర్వాదాన్ని మీకు చెప్పాను, కోల్పోయిన స్థితి ఎలా ఉంటుందో కూడా మీకు తెలియాలి కదా. 28వ అధ్యాయము 11వ వాక్యం యెహెజ్కేలు చదవండి. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము మరియు 11వ వాక్యము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా తూరు రాజు యొక్క రాజును గూర్చి అంగలార్ప వచ్చిన వ్యక్తి ఈలాగు ప్రకటించుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరి దేవుని తోటయగు ఏదేనులో దేవుని తోట అయిన ఏదేనులో ఎవరున్నారండి? ఎవరైనా చెప్పగలరు మామూలుగా? ఏదేని తోటలో ఎవరున్నారు? అవ్వా అదా ఉన్నారు. ఆ మాట కరెక్టే. మరి ఈమె ఎవరున్నదంట మళ్ళా? అది దేవుని తోటయగు ఏదేనులో నీవు ఉంటివి, సౌందర్యము కలిగిన నగరముగా కట్టబడ్డ నగరముగా నీ ఉంటివి. ఎంత ఘనతగా ఉందో చూడండి. ఎక్కడుంది? ఏదేనులో నీవు ఉంటివి. చదువు, కథ చదువు. మాణిక్యమును గోమేధికము సూర్యకాంతమణి రత్నవర్ణపు రాయి సిరిమాను రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము ఈ 9 డైమండ్స్ అమూల్య రత్నములతో బంగారముతోను అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమించబడిన దినమున పిల్లల గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమై. నీకు ఎంత ఘనతనిచ్చాడు దేవుడు. నువ్వు ఎవరు?
దేవుని దూతగా ఉన్నప్పుడు నీకు ఇంత ఘనత ఉంది, ఇంత ఘనత ఉంది. నీవు సిద్ధమైతే పిల్లల గ్రోవులు ఊదుతున్నారు. నీవు స్వరమెత్తి సంగీత దూతము గనక నీవు స్వరమెత్తితే అనేకులు ఆ స్వరము విని మైమర్చిపోతున్నారు. అయితే నువ్వేమైపోయావు? చదువు, కింద చదువు. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించాను. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతము మీద నీవుంటివి. ఉత్తర సభా పర్వతం మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యలో నీవు సంచరించుచుంటివి. నీవు నియమించబడిన దినము మొదలుకొని అది పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో అదండి నువ్వు యథార్థవంతుడిగా. ఇప్పుడు చెప్పండి, ఇంకా ఎప్పటి వరకు ఉండాలి యథార్థత? కొంతకాలం భక్తి చేసి కొంతకాలం విధేయతగా ఉండి కొంతకాలం అయిన తర్వాత ఏం భక్తిలే, ఏమి దేవుళ్ళే, ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తాను నాకు ఏమీ కావట్లేదని వ్యర్థ ప్రలాపన పెట్టి దేవునికి విరోధమైన మాటలు మాట్లాడుచు దేవుని కృపకు దూరం అయిపోయి దేవుని ఆలోచనల్లో లేకుండా దేవుని మాట వినకుండా నీకు ఇష్టమైన జీవితాన్ని జీవిస్తే అక్కడ రాయబడ్డాడు. విస్తారమైన వర్తకము చేత లోపల అన్యాయము పెంచుకొని పాపము చేస్తా వచ్చావు. అన్యాయమును పెంచుకున్నావు లోపల వర్తకము చేత. 15 రూపాయల కొబ్బరి నూనె డబ్బా తెచ్చి 150 రూపాయలకు అమ్ముతున్నావు. 15 రూపాయలు ఖర్చు తెచ్చి 50 రూపాయలకు అమ్ముతున్నావు. నన్ను ఎవరన్నా ఏమన్నారు కొని అని నేను చెప్పాలి. నా దేవుడు అని చెప్పి నేను చెప్తున్నా. నీకు ఉన్న విస్తారమైన వర్తకము చేత లోపల పాపాన్ని పెంచుకుంటున్నావు. లేకపోతే నువ్వు గొప్ప గనుడవే, అభిషేకించబడిన కెరూబువే, నువ్వు మామూలు మనిషివి కాదు, దేవుడి సేవకుడవే, దేవుడి చేత అభిషేకించబడిన వాడవే, దేవుడి కృప పొందిన వాడవే. కానీ పునాది తప్పిపోయింది రా బాబు. నీ పునాది జారిపోయింది. బండ మీద లేదు ఇప్పుడు నీ పునాది జారిపోయింది. ఇది నడిపించేటోడు ఇసుకలో పోయాడు, నువ్వు ఇసుకలో పెట్టుకున్నావు పునాది. ఇదే పునాదని ఆనందపడుతున్నావు. అబ్బో ఇల్లు బ్రహ్మాండంగా కట్టే అంటున్నావు. నీకు కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, గాలులు నీ మీద విసరి కొట్టినప్పుడు అప్పుడు 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 నీ యొక్క పరిశుద్ధత తెలిసేది. అప్పుడు నీ పవిత్రత తెలిసి బట్టబయలయ్యేది. వేలు కానుకలు వస్తుంటే కమ్మకు తిని అమ్మో యెహోవాయే కమ్మకు పాటలు పాడే నోరారు. అమ్మో మంచోడివే. కొద్దిగా శ్రమలు వచ్చేటప్పటికి, కొన్ని కష్టాలు వచ్చేటకు, గాలి విచ్చిన కొట్టేటకు ఇసుకలో ఉన్నప్పుడు అది ఏమైపోద్దండి, పడిపోద్దండి. దేవుడు చెప్తున్నాడు, నీవు అభిషేకించబడిన కెరూబువే, దేవుని బిడ్డవే, దేవుని మార్గంలో ఉన్నవాడివే, దేవునికి ఇష్టమైన వాడివే. కానీ విస్తారమైన వర్తకము చేత నువ్వు పాపాన్ని పెంచుకుంటున్నావు. ఇంకా దాన్ని కుక్క చూసేదానికి కిందికి కనుక దేవుని పర్వతము మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచి ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యలో సంచరించవు. నిన్ను నాశనం చేసి చాలండి, గావించి మనం ఎందుకు లేక దేవుని మహోగ్రత. ఇప్పుడు చెప్పా, సింహము ప్రేమ కలిగి వచ్చినప్పుడు ప్రేమగా దగ్గరికి వెళితే తల్లిలాగా ఆదరించేవాడి. ఇక రెండవ రాకల్లో సింహంలాగా వస్తుంటే అబ్బో యేసుప్రభు ఇక ప్రేమ కలిగి దేవుని దగ్గర పోతే సపరిచేస్తాడు. అప్పుడు జాలి కరుణ లేదు సింహానికి. ఏ రూపం ఎత్తితే ఆ రూపమే, ఏ రూపం ఎత్తితే ఆ రూపానికి వాల్యూ అంతే. కుక్క రూపం ఎత్తితే విశ్వాసంగా జీవిస్తుంది కుక్క. ఆవు రూపం ఎత్తితే పాలిస్తుంది. దేని రూపం దాన్నే గమనించండి. యేసయ్య
గర్జించే సింహంలాగా, కొదమ సింహంలాగా రెండవ రాకడలో వస్తున్నాడు. అభిషేకించబడిన నీవు విస్తారమైన వర్తకం పెట్టుకున్నావు. దేవుడు చెప్పాడు, మీరు ఉచితంగా పొందారు, ఉచితముగా ఇవ్వండి. ఎందుకు పాపాన్ని పెంచుకుంటున్నాను? ఈ లోకధనాన్ని ఎందుకు పెంచుకుంటున్నావు? నేను సంపాదించిన డబ్బంతా దేవుడి సేవలో ఖర్చు పెడుతున్నామయ్యా. ఓరే బాబు, నిన్ను ఎవడు సంపాదించమన్నాడు, ఎవడు ఖర్చు పెట్టమన్నాడు రా బాబు? పాపాన్ని సంపాదించుకొని, డబ్బు సంపాదించుకొని ఎవరికి పెట్టాలి నువ్వు? నీ పాపం వద్దు, నీ డబ్బు వద్దు. దేవుడిచ్చిన వరకు సేవ చేయి, దేవుని మాటలు ప్రకటించు, పేదలను కనికరించు, విధవరాళ్లను కనికరించు, అనాథలకంత అన్నం పెట్టు, ఆకలిని వచ్చిన వాడికి అంత భోజనం పెట్టు. ఇవి చేయి. ఇది పక్కన పెట్టి వ్యాపార సంస్థగా ఎందుకు మారుస్తున్నారు నాయన? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? సియోను పట్టణానికి పునాది వేస్తున్నాను, దాంట్లో మీరు కట్టబడుతున్నారు. పునాది మీద కట్టబడే మీరు మీ దేహమును పరిశుద్ధంగా ఉంచుకోనండి. బండ మీదనే మీ పునాది ఉండాలి, కానీ ఇసుకలో పునాది ఉండకూడదు. విస్తారమైన వర్తకము చేత పాపాన్ని పెంచుకోకూడదు. అభిషేకించబడిన కెరూబువైన పాపానికి దాసుడమైతే నెట్టి పడేస్తాడు దేవుడు. నిన్ను క్షమించడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, దేవుని సేవకులారా, ఈ యొక్క దేవుని మాటలు మీ మనసులో మననం చేసుకొని, ఇప్పటికైనా మీ బ్రతుకులు మార్చుకొని, మీ జీవితాలు చక్కదిద్దుకొని దేవుని కృపచేత నడిపించబడాలని మిమ్మల్ని నా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించి కళ్ళు మూసి ఒక్క నిమిషం మనల్ని మనము జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. మన పరిస్థితి ఎలాగ ఉంది, మన జీవితం ఎలాగ ఉంది, మన బ్రతుకు ఎలాగ ఉంది? ఇసుక మీద కట్టబడిన పునాదిలాగా గాలివానకు పడిపోయే రీతిగా ఉందా? బండ మీద కట్టబడిన పునాదిలాగా బలముగా ఉందా? యేసయ్య మందిరం మీద క్రీస్తు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు చక్కగా కట్టబడుతున్నారా? గమనించండి. మన శరీరము పరిశుద్ధమైంది. ఈ శరీరము దేవుని మందిరముగా కట్టబడుతుంది, పరిశుద్ధ ఆలయముగా కట్టబడుతుంది. ఈ శరీరాన్ని మనం అపవిత్రపరచకూడదు. ఈ శరీరం ద్వారా దేవుని మహిమపరచాలి, పరిశుద్ధపరచాలి. దేవుణ్ణి ఒక మహిమలోనికి, ఒక ఉన్నతమైన స్థానంలోనికి మనం వెళ్ళాలంటే దేవుణ్ణి ప్రార్థన చేసుకోవాలి. ఈ రీతిగా అనుభవాలు కలిగి విస్తారమైన వర్తకాలలో పాపంలోనికి దిగజారిపోకుండా మనం పిలిచిన పిలుపును ఏర్పాటును మనం జ్ఞాపకం చేసుకొని మనకు ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నాడు. నువ్వు అభిషేకించబడిన కెరూబువే, కానీ విస్తారమైన వర్తకము చేత నువ్వు పాపము చేసావు, నువ్వు త్రోసివేయబడుతున్నావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మన పునాది తండ్రి అయిన దేవుడైన యేసు ప్రభువుల మీద ఆయన కట్టినటువంటి కేఫా అనేటువంటి రాతి మీద మనం నిలబడి కట్టబడాలి. ఆయన ఏ రీతిగా ప్రకటించాడో అదే ప్రకటన ప్రకారం మనం నడవాలి. కానీ మనుషులు కల్పించిన బాయోపాయములైనటువంటి నిబంధనలు మనం పాటించకూడదు. దేవుని కృప చేత నడిపించబడాలి. ఎక్కడే కానీ పేతురు రుమాల్లో అమ్ముకోలేదు, ఎక్కడే కానీ పేతురు కొబ్బరిని అమ్ముకోలేదు, ఎక్కడే కానీ పేతురు డబ్బు కోసం సేవ చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆ బండ మీద కట్టబడినట్లయితే అనేక ఆత్మల రక్షణ కొరకు మనం పోరాడదాం, అనేక ఆత్మల రక్షణ కొరకు పాటుపడదాం, అనేకులను దేవుని వైపు నడిపిద్దాము. ఆయన కృప చేత స్థిరపరిచి బలపరిచి నడిపిద్దాము. దేవుని కృప నుంచి మనకు తోడుగా ఉంటుంది. ఈ రకంగా తీర్మానం చేసుకున్న వారు ఒకరు ప్రార్థన చేయండి. దేవా దేవా దేవా
కృప చూపించు. దేవా, స్తోత్రములు నాయన. అనేక మర్మమైన విషయాలతో మాతో మాట్లాడినందుకు నీకు దేవానికి స్తోత్రం. నాయన నీ వాక్యాన్ని మా హృదయంలో నైనా భద్రపరచుకొని అనేకులకు నేను సాక్షులుగా నిలవబెట్టండి. దేవానికి స్తోత్రం. స్తోత్రం. అయ్యా నీ సేవకుల గురించి ప్రార్థిస్తున్నాము నాయన. దేవా, అయ్యా లోకంలో పడిపోకుండా కృప అవును చూపించండి దేవా, నాయన. స్తోత్రము నాయన. అయ్యా యూట్యూబ్ ద్వారా ఇంటున్న కుటుంబాలను దీవించండి నాయన. నీకు స్తోత్రము నాయన. అయ్యా కాలనీలో నాయన ఎంతమంది అయితే నాయన నీ వాక్యాన్ని వినాలి నాయన. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీకు స్తోత్రము నాయన. నీ వాక్యాన్ని నాయన మా హృదయంలో నాయన భద్రపరచుకొని నాయన. అయ్యా నాయన మాకు నువ్వు జ్ఞానాన్ని ఇవ్వండి, వివేకమును ఇవ్వండి నాయన. అయ్యా లోపల నాయన అన్యాయమును పాపమును నాయన మేము తెచ్చుకోకుండా నాయన నీ అందు యథార్థత నాయన మాలో కనపరచుటకు కృప చూపించిన యేసు పరిశుద్ధ నామం అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మన ప్రార్థనలకు ఇచ్చి అనేకులకు కలిగింపు ఇచ్చేటువంటి ఈ మాటలు దేవుడు వారి హృదయాల్లో స్థిరపరిచి దేవుని వాక్యాన్ని సత్యమును సరిగా బోధించి దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివారిగా ప్రతి ఒక్కరిని స్థిరపరిచి ఆయన ఎదుట పరిశుద్ధపరుస్తున్న దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన కృప చేత నడిపించబడుతున్న ప్రతి విషయంలో దేవుడు కృప చూపిస్తూ ఇక్కడ ఈ దినము ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించి రాలేక వెనుకబడి మీద మరొక పర్యాయం నడిపించి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే డ్రైవర్స్ కాలనీ, సుందరయ్య కాలనీ, ఎస్టేటు, రాయవరం రైల్వే స్టేషన్ కాలనీ, ఈ కాలనీలో ఉన్న దేవుడు బిడ్డ కుటుంబాలన్నింటినీ దేవుడు ఆశీర్వదించి గణపరిచి హోసన్న మినిస్ట్రీ సేవకులు విశ్వాసులు నడిపిస్తున్న నాయకులకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయన కృపలో స్థిరపరిచి ఆయన నిత్య నివాసానికి ఒక గుంపు జనాంగాన్ని సిద్ధపరిచే కృపలో దేవుడు మనందరినీ వాడుకుంటున్నందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధుడా జీవాధిపతి నాయన నీకు స్తోత్రం. కొట్టివారం ఏ ఘనత ఏ నీతి లేని వారమయ్యా నీ కృప చేత మమ్మల్ని రక్షించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ ఉన్నత రాజ్యంలోనికి నడిపిస్తున్నారు. అందును బట్టి నీకు స్తోత్రం. నేను మాట్లాడి ఏదైనా దోషముడిదైతే క్షమించండి. అనేక నీ బిడ్డలకు నాయన నీ సత్య వర్తమానాన్ని మీరు వినిపించారని నమ్ముచున్నాను. అనేక జీవితాల్లో వెలుగును ప్రకాశింపచేయండి. ఒక ఉన్నత జీవితాన్ని, ఒక ఉన్నతమైనటువంటి తీర్మానాన్ని మీరు కలిగించి మీ నిత్య నివాసానికి సిద్ధపరచి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి రాలేక మనకు పర్యాయం నడిపించి ఇక్కడ ప్రతి బిడ్డను నాయన ఈ యొక్క పునరుత్థానపు ఆదివారపు శక్తిని బిడ్డలకు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఈ నిత్య నివాసానికి మా జీవితాలు సిద్ధపరిచి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామం పేరిట వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.